భూలోకంలో మనం చాలా పుట్టినరోజు జరుపుకుంటాం. చాలా మంది ఈ రోజుల్లో బర్త్డే జరుపుకుంటూ ఉంటారు. మనం పుట్టినటువంటి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మరి ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి ఈ యొక్క భూమిని సృష్టించినటువంటి దేవుడు మరి ఆ పుట్టినరోజు ఎంతో ఘనమైనటువంటి. సో ఆ యొక్క పుట్టినరోజు మనం ఈ రోజు నా సహోదరుడు సత్యనారాయణ గారు మరి జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మరి మిత్రులు, వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులు, స్నేహితులు, మరి సంఘ సభ్యుల మధ్య ఈ యొక్క క్రిస్మస్ యొక్క సందేశం మనం వినబోతూ ఉన్నాం. మరి క్రిస్మస్ యొక్క వర్తమానం ఏమిటంటే భూమి మీద అందరూ సంతోషంగా ఉంటారు. క్రిస్మస్ అంటేనే సంతోషం. ఎవరికి సంతోషం? ఏమి సంతోషం? ఎవరి సంతోషం అంటే భూమి మీద ఉన్నటువంటి అందరికీ కూడా సంతోషం. క్రిస్మస్ అంటే భూమి మీద ఎంతమంది అయితే మనుషులు ఉన్నారు, ఎన్ని వేల కోట్ల జీవులైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా సంతోషం. అదే క్రిస్మస్ అంటే. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఏ జీవి కూడా నశించిపోవడం ఇష్టపడదు. ఒక తల్లికి నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటుంది తల్లి. తల్లిదండ్రులు పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. అలాగే నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఈ రోజున మనందరినీ కూడా మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మంచివాడు. పుట్టినప్పుడు మనందరం కూడా మంచివాడు. పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే పాపం అనేది అంటుకుంటుంది. పాపం అనేటువంటిది అంటుకోవడం ఈజీ, కానీ విడిపించుకోవడం చాలా కష్టం. భూమి మీద ఈ యొక్క పాపం నుంచి మనం రక్షించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. పాపలను రక్షించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఆయన నశించిపోతున్న దాన్ని వెనక రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు. సృష్టికర్త అయిన దేవునికి ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు. ఈ రోజున మనమందరం కూడా నశించిపోకుండా సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మరి క్రిస్మస్ యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఆయన ఈ యొక్క భూమి ఆకాశం సృష్టించడం కూడా మునిపే ఆయన ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడు. యేసు ప్రభువారు ఆది సంభూతుడు. ఈ రోజున అంటే ఒక అదృశ్యుడైనటువంటి దేవుడు భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఎవరు చూడలేదు. దేవుడు ఎవరు కూడా చూడలేదు. ఎలా ఉంటాడో తెలియదు. సో ఇలాంటి వ్యక్తి భూమి మీదకి వస్తే ఎవరికి అర్థం కాదు. అంటే ఇప్పుడు మనకి ఆకాశంలో మరి చాలా మంది వింత జీవులు ఉన్నాయి. సో మరి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియదు. మరి మనం అనుకుంటాం ఆకాశంలో కూడా మనుషులు ఉన్నారని మనం అనుకుంటూనే ఉన్నాం. సో ఎవరు ఏంటో అర్థం కాదు. అంటే ఒక తెలియని వ్యక్తి మనకి కనపడినప్పుడు భయం వస్తుంది. ఆయన ఎవరు అర్థం కాదు. సో అందువల్ల భూమి మీద దేవుడు ఆత్మపూరితమైనటువంటి దేవుడు భూమి మీదకి రావాలంటే ఒక మనిషి రూపంలో రావాలి. మనిషికి చెప్పాలంటే ఒక మనిషి అయి ఉండాలి. టీచర్ పిల్లలు పాఠాలు చెప్తారు. అదే ఎవరు పడితే వాళ్ళు పాఠాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ టీచర్ చెప్తేనే పాఠాలు అర్థమవుతుంది. సో టీచర్ ఏ విధంగా చెప్తే పిల్లలకు అర్థమవుతుందో, తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తే పిల్లలకు అర్థమవుతుందో, సమాజంలో కూడా మరి ఈ సృష్టి అంతా కూడా కాపాడాలి అంటే దేవుడు అనేవాడు భూమి మీదకి రావాలి. ఆది సంభూతుడు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈయన ఎందుకు వచ్చాడంటే ఈ పాపములో ఉన్న వాళ్ళని, శాపంలో ఉన్న వాళ్ళని, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. ఈ రోజున ఆయన యొక్క పుట్టుక గురించి ఎంతో వందల సంవత్సరాల క్రితం ప్రవక్తలు చెప్పారు. కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది, ఆయనకి ఇమానుయేలు పేరు పెట్టండి అన్నారు. అంటే కన్యక వివాహమైన తర్వాత పిల్లలు పడతారు. వివాహం కాకముందు పిల్లలు పుట్టారంటే ఇది ఒక ఆశ్చర్యం. ఇది ఒక అసాధారణ, ఒక ఇంపాసిబుల్ థింగ్. ఒక ఇంపాసిబుల్ థింగ్ ఇస్ మేడ్ ఈజీ ఇన్ ద లైఫ్ ఆఫ్ మేరీ. అంటే మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నా, ఏంజెల్ గాబ్రియల్ దూత మరియమ్మ దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, దేవుని వారిని అంటా ఉన్నప్పుడు భయపడిపోయింది. ఏంటి నాకు పెళ్లి కాలేదు, ఇంకా పిల్లలు అంటున్నావేంటి? భయపడిపోయింది, విభ్రాంతి గురైంది, ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు.
ఒక పెళ్లి కాకముందు ఎవరన్నా గర్భదర్శనకి భవనించా, కానీ ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు మనిషి రూపంలో రావాలి కాబట్టి మరియమ్మ గర్భంలో దేవుడు మరి ఈ రోజున తెరిచాడు. వివాహం ప్రధానం నిశ్చితార్థమే జరిగింది, ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది. మరి ఆమె గర్భాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి ఎంతమంది ఆ మనుషులు ఉంటే పాపం లేనటువంటి స్త్రీ మరియమ్మ గారు, ఆమెను దేవుడు ఎన్నుకొని మరి ఈ రోజున ఆమె గర్భంలో మరి దేవుడు ఆ యొక్క ఆత్మపూరితమైన దేవుడు శరీరంతో వచ్చాడు. ఇది ఏమి కూడా మనుషుల యొక్క వివాహం వల్ల పుట్టినటువంటి వాడు యేసు ప్రభువారు కాదు. మరి ఆ యేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం దేవుడి యొక్క ఆత్మ. దేవుడే మనిషి శరీరాన్ని తీసుకుని భూమికి వచ్చాడు. ఆయన మనందరూ కూడా 25వ తారీఖున పుట్టాడని అనుకుంటున్నాం, కానీ ఈ పుట్టక మునిపే ఆయన ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి బైబిల్ చెప్తుంది ఇవన్నీ కూడా. ఎందుకంటే కొలస్సీలు రాసిన లేఖలో కొలస్సీలు రాసిన లేఖ మొదటి అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. 15వ వచనం నుంచి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎందుకంటే ఇవన్నీ కలుగుతూ మునిపి ఆయన ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు యేసు ప్రభువారు. మరి ఈ రోజున మనిషి రూపంలో వచ్చాడు. ఆయన వచ్చి ఈ యొక్క మనుషులను రక్షించడానికి తన ప్రాణాన్ని సమర్పించాడు. ఆయన పుట్టినప్పుడు ఎలాంటి స్థలం లేదండి, ఇల్లు లేదు, ఉండటానికి ఊరు లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో ఆయన ఎందుకంటే అన్ని ఉన్నవాడిగా వస్తే అందరూ అంగీకరిస్తారు, ఏమీ లేని వాడి గురించి ఎందరూ ఆయన అంగీకరిస్తారో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ రోజున ఆయన వచ్చి పశుశాలలో పుట్టినప్పుడు ఆ యొక్క పశు చుట్టూ పడుకుంటాడు. చాలా బాధాకర విషయం. ఈ రోజు మన పిల్లలు హాస్పిటల్ డెలివరీ అవుతుంది, కార్లు కూడా మన అందరూ కూడా మంచి మంచి హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుంటాం పిల్లలు కనాలంటే. కానీ ఆయన భూమికి రావడానికి ఎవరు అవసరం లేదు. ఆయన అడుగుతున్నాడు, ఇంటికి వెళ్ళి మర్యాద చేసి అడుగుతున్నాడు, అయ్యా ప్రసవేదన వచ్చింది, మావిడికి వచ్చే స్థలం అంటే ఎవరు స్థలం లేదు. ఈ రోజు భూమి మీద ఆయన పుట్టినప్పుడు ఎవరు స్థలం ఇవ్వలేదు. ఆయన చనిపోతున్నప్పుడు కూడా ఆయన భూమి మీదకి వచ్చి అందరికి కూడా దేవుని రాజ్యం సమీపించింది. మీరందరూ కూడా చనిపోయిన తర్వాత పరలోకం అనేది ఉంది, అక్కడికి చేరాలంటే మీ జీవితాలు మారాలని చెప్పారు. మీ జీవితాలు మారాలి అంటే మనిషిలో పాపం ఉండకూడదు. ఎందుకంటే పాపరహితులుగా మనమందరం ఉండాలి. ఎందుకంటే ఈ పాపంతో ఉన్నవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. మోక్షానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధుడిగా ఉండాలి, పాపం లేని వాడిగా ఉండాలి. ఈ పాపం మనల్ని నరకానికి తీసుకొస్తుంది కాబట్టి ఈ యొక్క నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి మనందరికీ కూడా పరలోకమైనదని దానికి మార్గం గురించి ఆయన బోధించాడు, నేర్పించాడు. ఈ రోజున ఎంతమంది అయితే ఆ పరలోకానికి మార్గం తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. లేకపోతే నరకానికి వెళ్తామని చెప్పేసి పాపాలను రక్షించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి మన యొక్క పాపాల కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఎందుకంటే ఈ యొక్క శిలువ మరణం వలన మనమందరం కూడా ఆయన చిందించేటువంటి రక్తం వలన మనమందరం కూడా రక్షించబడ్డాం. ఆయన యేసు ప్రభువారు శిలువలో మరణించకపోతే ఈ రోజున మనకి పునరుద్ధరణ అంటే మరణించిన వాళ్ళు తిరిగి లేదని గ్యారెంటీ లేదు. క్రైస్తవం కూడా ఉండేది కాదు. యేసు ప్రభువారు అందరికీ అర్థమవడానికి ఆయన మరణించి చెప్పిన విధంగా 3వ రోజు తిరిగి లేచాడు. కాబట్టి ఈ రోజున మేము ఆయన అనుసరిస్తున్నాం. లేకపోతే యేసు ప్రభువారిని మేము కొలవాల్సిన అవసరము లేదు. ఆయన కూడా ఒక మనిషిగా చూసి వదిలేసేవాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక జరగనటువంటి ఆశ్చర్యకరం ఏంటంటే ఆయన పుట్టిక ఒక అసాధారణం, ఆయన మరణించి తిరిగి లేవడం అది కూడా ఒక అసాధారణం. మరణించిన వారు ఎవరు కూడా తిరిగి లేవడం. నేను లేచాను, మీరు కూడా లేస్తారు అని చెప్పేసి ఆయన అప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా నమ్మి ప్రపంచం అంతా వెళ్ళి ఈయన నిజమైనటువంటి దేవుడిని బోధించారు. ఎందుకంటే ఆయన పుట్టడం వలన భూమి మీద ఆనందం కలిగింది. ఎవరైతే ఆయన అంగీకరించి ఎవరైతే నీతిగా జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా జీవ కిరీటం అంటారు. జీవ కిరీటం అంటే ద క్రౌన్ ఆఫ్ లైఫ్. అంటే మనిషికి ఈ భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత అసలైనటువంటి జీవితం అంటే
మనిషి శరీరానికే మరణం. మనిషి దేహం కూలిపోతుంది, కానీ ఆత్మ కూలిపోతుంది. ఈ యొక్క ఆత్మ అనేది సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ యొక్క పరమాత్మ అనేవాడు ఏంటంటే, ఈ యొక్క ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాల్సింది ఎప్పటికైనా. కానీ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఉన్న స్థితిలో మనము వెళ్ళలేము. మనం ఉన్న స్థితి అంటే మన యొక్క పాప జీవితం, శాప జీవితం, కొట్టివేయడం జీవితంతో మనము వెళ్ళలేము. ఈ పాపాన్ని తీసివేసుకుని వెళ్ళాలి. ఈ పాపం పోవాలి అంటే మన జీవితం మారాలి. పాపం పోవాలి అంటే మన జీవితం మారాలి, మనసు మారాలి, మనుషులు ప్రేమించాలి. అందుకే యేసుప్రభువారు ఏమన్నారంటే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ఎవరిని ద్వేషించొద్దు అన్నారు. నువ్వు ఎవరిని ద్వేషించావా అది నరహత్యతో సమానం అన్నారు. ఎందుకంటే ఈ యొక్క సహోదరిని ప్రేమించుకోవడం ఉన్నావా, నువ్వు చీకట్లో ఉన్నావా అన్నారు. చీకటి అంటే పాపం. మనం అనుకుంటాం సాయంత్రం పడితే చీకటి వస్తుందండి అనుకుంటాం. చీకటి అంటే పాపం అండి. చీకటి అంటే ఆ చీకటి పాపం కాదు, మన జీవితం పాపాంధకారంలో ఉంది. కాబట్టి అందుకే యెషయా ప్రభువు ద్వారా 400 సంవత్సరాల క్రితమే, యేసు ప్రభువు 400 సంవత్సరాల క్రితమే ఆయన గురించి ఒక ప్రవచనం జరిగింది. ఆ ప్రవచనం ఏమిటంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూసి ఉన్నారు. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు ఆయన అంధకారంలో ఉన్నవారిని ఆ జీవితాలను వెలిగించడానికి మాత్రమే యేసు ప్రభువారు వచ్చారు. ఈ రోజున ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన మరి ఈ రోజున మన కొరకు వచ్చి మనందరినీ కూడా వెలిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వెలిగించడానికి అర్హత కలిగి ఉన్నాడు. లోకంలో ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు అందరి దగ్గరికి వచ్చి అందరినీ వెలిగిస్తూ ఉన్నది. మనం వెలగాలి, మన కుటుంబాలు వెలిగించబడాలి, మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన ఇరుగు పొరుగు వారు బాగుండాలి. ఇదేనండి క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ప్రేమ, శాంతి, సమాధానము, దయ. ఎవరిని ద్వేషించకూడదు. భూమి మీద మన శత్రువులనే వారు ఉండకూడదు, మన భగవాడు ఉండకూడదు, మన ఎవరిని కూడా చులకన చేయకూడదు, కేరళ చేయకూడదు. అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. ఇదేనండి క్రైస్తవులు ఏమిటండి. ఈ ప్రేమ లేని వాడు క్రైస్తవులైన వ్యక్తులు ఉపయోగం లేదు. క్రైస్తవులై తన యొక్క అన్నను గాని, చెల్లిని గాని, అక్కను గాని ఎవరైనా ద్వేషించాడా వాడు వ్యక్తులే. క్రైస్తవం మనకి ఏం నేర్పిందంటే అందరితో సమాధానం. ఆయన శాంతి మార్గాన్ని చూపించాడు. ఆయన మీద ఉమ్మేశారు. ఆ యేసు ప్రభువుని ద్వేషించారు, హింసించారు, కొరడాలతో కొట్టారు. అయినప్పటికీ సిలువను మోసారు. తన యొక్క రక్తం చివరి కొట్టు వరకు కూడా ఎవరి ఒక మాట అంత త్యాగము కలిగి, ఓర్పు కలిగి ఎందుకు భరించాడు, ఎందుకు జీవించాడంటే మనలందరినీ కూడా ఆ విధంగా ఉండాలని చెప్పడం కోసం, మనం ఎలా జీవించాలో నేర్పించడం కోసమే యేసు ప్రభువు ఈ రోజు నా భూమి మీదకి వచ్చాడు. లేకపోతే ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చినప్పుడు ఎవరు నమ్మలేదు. ఆయన చనిపోయినప్పుడు కొంతమంది నమ్మారు. ఆయన మరలా రాబోతున్నాడు. ఎలా వస్తాడంటే ఆయన ఒక న్యాయవాదిగా వస్తాడు. భూమి మీద బ్రతికున్నవాడు, మరణించిన వాడు అందరూ కూడా ఈ యొక్క జీవితంలో వాళ్ళు జీవించిన జీవితం అంతా కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన గుర్తుంది. ఆయన అందరికీ కూడా జడ్జిమెంట్ ఇస్తాడు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళని విడదీస్తాడు. మంచి వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారు, భూమి మీద పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇది మేము నమ్మిన సిద్ధాంతం, ఇది బైబిల్ చెప్పినటువంటి సిద్ధాంతం. కాబట్టి మనమందరం కూడా సత్యాన్ని గ్రహిద్దాం, మనం ఒకరినొకరు ప్రేమిద్దాం. యేసుప్రభు దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని భూమి మీదకు పంపించాడు. ఎవరు చనిపోవడం ఇష్టం లేదు. కాబట్టి ఈ రోజున మన కుటుంబాల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.